హలో హాయ్ అండి. ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తెచ్చానండి. ప్రతి మహిళలకు కిచెన్కి సంబంధించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి. మనకు ఇప్పుడు కిచెన్లో ఎక్కువ శాతము వాల్స్ కానీ, టైల్స్ కానీ, బాత్రూమ్ టైల్స్ కానీ, అలాగే షింక్ కానీ, బాసన్లు కానీ మొత్తం తోముకునేటప్పుడు మనకు చాలా వరకు స్టీల్ స్క్రబ్బర్ తీసుకుంటుంటే చేతులకు గుచ్చుకోవడము, లేదంటే చేతులకు ముద్దగా కావడము అలా అవుతుంది కదండి. అందుకోసమనే ఇప్పుడు కొత్తగా ఇలాంటి ప్రొడక్ట్స్ ఒకటి వచ్చిందండి. నేను ఇది మీషోలో చూసి తీసుకున్నానండి. ఇక్కడ నాకు ఫస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. చాలా బాగా క్లీన్ అయిందండి. ఇక్కడ జిడ్డుగా ఉంటే ట్రై చేసి చూద్దాము ఇది ఎంత యూజ్ఫుల్గా ఉందో, ఇది మనకి ఎంతవరకు పనిస్తుందో అని చూశాను. చాలా బాగా క్లీన్ అయిందండి. అలాగే బాత్రూము టైల్స్ కానీ, వాల్స్ కానీ నేను క్లీన్ చేసుకున్నానండి. చాలా బాగా క్లీన్ అయ్యింది. అది మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది చేతికి గుచ్చుకోవడం కానీ, రాసుకపోవడం కానీ అలా జరగట్లేదండి. నేను వాష్ బేసిన్ కూడా మొత్తం కడిగేసేసుకున్నాను. టైల్స్ కానీ కింద పైన మొత్తం కడిగేసి చూసాను. చాలా నీట్గా బాగా వచ్చేసిందండి. అలాగే మనం ఏవైతే బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని ఏవైతే మనం కుకింగ్ చేసినవి ఉంటాయి కదండి, అన్నం వండిన గిన్నెలు అలాంటివి, వాటికి మాత్రం కొంచెము ఏదైనా అంటే డిటర్జెంట్ ఏదైనా తీసుకొని కొంచెం ఎక్కువగా రబ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని మిగతావైతే చాలా మంచిగా దమగ్గా మెరిచిపోతున్నాయండి. ఇవన్నీ నేను ఇప్పుడు ట్యాప్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నానండి. చూద్దాం, మనం తెచ్చిన ప్రొడక్ట్స్ మనము జస్ట్ చేసామా పని అనేటట్టు ఉండకూడదు కదండి. అంతా క్లీన్ చేసి చూస్తే ఆ ప్రొడక్ట్స్ అనేది ఎంతవరకు మనకు యూస్ఫుల్ అవుతుంది, ఇది పనికి వస్తుందా లేదా అనేది కూడా ఆలోచించాలి కదా. అందుకోసమనే నేను మొత్తం టైల్స్ అన్నిటినీ వాష్ చేశానండి. నిన్న మొత్తం నేను ఈ స్క్రబ్బర్స్ తోటే మొత్తం క్లీన్ చేసుకోవడం జరిగింది. చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మీరు ఉడకంగా తెచ్చుకోండి, వాడండి. మన చేతులు ఉడకంగా చాలా స్మూత్గా మృదుగా ఉంటుంది. ఆరేసుకోవడానికి ఉడకంగా స్మెల్ అనేది రాకుండా ఆరేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.